ప్రభువు పేరిట మీ అందరికీ షలోం. ప్రియులారా, మీరెప్పుడైనా ప్రాణ భయముతో లేదా దిక్కు తోచని స్థితిలో ఉన్నారా? చుట్టూ ఉన్న సమస్యలు మిమ్మల్ని తరుముతూ ఉన్నప్పుడు, శత్రువులు మిమ్మల్ని పడగొట్టాలని చూస్తున్నప్పుడు మీరు ఎక్కడికి వెళుతారు? లోకము మీకు వెన్ను చూపొచ్చు, కానీ మీకు ఒక సురక్షితమైన కోట ఉంది. అదే దేవుని శరణు. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీ జీవము కలిగిన ఉన్నతమైన నామమును బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనాలను చెల్లించుకొనిచున్నాం. దేవా, ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా హృదయాలను తెరవండి. ఈ మాటల ద్వారా బలహీనపడిన వారికి బలమును, వేదనలో ఉన్నవారికి ఓదార్పును దయచేయండి. మా ఆత్మలను నీ వైపు తిప్పుకోమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ వాక్యము వినిచిన్న మీ అందరికీ మన ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను, వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును ఈరోజు మనము చదివినట్లయితే, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను, నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము. 7వ సంకీర్తన 1వ వచనం. ప్రియులారా, మనము ఈరోజు చదువుకున్న 7వ సంకీర్తన మొదటి వచనము కేవలము ఒక కీర్తన మాత్రమే కాదు, అది ఒక ఆర్తనాదము. దావీదు మహారాజు తన జీవితంలో అత్యంత భయంకరమైన చీకటి రోజులను ఎదుర్కొంటున్నప్పుడు రాసిన మాటలివి. ఊహించండి, మీ సొంత కుమారుడే మీకు శత్రువుగా మారితే, మీరు నమ్మిన వారే మిమ్మల్ని వెన్నుపోటు పొడిస్తే, లోకము మొత్తము మిమ్మల్ని వెంటాడుతూ నీకు దేవుని వల్ల రక్షణ లేదు అని ఎగతాళి చేస్తుంటే ఎలా ఉంటుంది? అలాంటి స్థితిలో దావీదు అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను అని. ప్రియులారా, ఇక్కడ శరణు అంటే ఏదో ఒక తాత్కాలికమైన ఆశ్రయము కాదు, అది ఒక కోట. తుఫాను గాలి వీస్తున్నప్పుడు పక్షి తన గూటికి వెళ్ళినట్లు, అలసిపోయిన బిడ్డ తల్లి ఒడికి చేరుకున్నట్లు దావీదు దేవుని దగ్గరకు వెళుతున్నాడు. ఈరోజు మిమ్మల్ని కూడా ఏదో ఒకటి తరుముతుందా? అది గతము కావచ్చు, అప్పుల బాధ కావచ్చు, లేదా మనుషుల మాటలు కూడా కావచ్చు. కానీ దావీదులాగే మీరు కూడా ఈరోజు ఒక నిర్ణయము తీసుకోవాలి. లోకము వైపు చూడటము ఆపి లోకాన్ని సృష్టించిన దేవుని వైపు చూడాలి. ఒక అడవిలో మంటలు చెలరేగాయి. జంతువులన్నీ ప్రాణభయముతో పరుగులు తీస్తున్నాయి. ఒక చిన్న జింక పిల్లను 3 వైపుల నుండి ప్రమాదాలు చుట్టుముట్టాయి. ఒకవైపు మంటలు దరిదాపుల్లోకి వస్తున్నాయి, మరోవైపు ఆకలితో ఉన్న సింహము గర్జిస్తుంది. ఇంకోవైపు వేటగాడు తన బాణాన్ని తన వైపు ఎక్కుపెట్టి సిద్ధముగా ఉన్నాడు. ఆ జింక పిల్ల ఏం చేయగలదు? పరిగెత్తలేదు, పోరాడలేదు. అది కేవలము తన కళ్ళు మూసుకొని తన సృష్టికర్త పైన భారము వేసింది. అప్పుడు అద్భుతము జరిగింది. ఉన్నట్టుండి ఆకాశము నుండి కుండపోత వర్షము కురిసి మంటలారిపోయాయి. పిడుగు శబ్దానికి వేటగాడు గురి తప్పి బాణము సింహానికి తలిగింది. ఆ జింక సురక్షితముగా బయటపడింది. మీ జీవితంలో కూడా ప్రియులారా, సమస్యలు ఈ విధముగానే తరుముతున్నాయా? అప్పుల బాధ, అనారోగ్యము, అవమానము మిమ్మల్ని వెంటాడుతున్నాయా? ఆ జింక పిల్లలాగే మీరు దేవుని శరణు వేడితే ఆయన అద్భుత రీతిలో మిమ్మల్ని విడిపిస్తాడు. అవును ప్రియులారా, సమస్యలు కొన్నిసార్లు మనల్ని ఆ జింక పిల్లలాగే పరిగెత్తిస్తాయి, తరుముతాయి. సాధారణంగా సమస్యలు అందరికీ ఉంటాయి, అందులో ఏం సందేహము లేదు, వింతేమీ లేదు. కానీ కొన్ని మనం ఊహించని సమస్యలు, అసలు అనుకోని కొన్ని ఇబ్బందులు మనల్ని తప్పక పరిగెత్తేలా చేస్తాయి. మనం పరిగెత్తకపోతే అవి మనల్ని లేకుండా చేస్తాయి.
వర్షము వస్తే ఎవరు భయపడరు, ఎవరింట్లో వారుంటారు. కాని వర్షముతో పాటు వరదలు వస్తుంటే ఇంట్లోనే ఉంటారా? ఉండరు కదా. అక్కడి నుండి పారిపోతారు. ఈ రోజున అలాంటి వరద వంటి ప్రతికూల పరిస్థితులు, సమస్యలు, శత్రువులు ఎవరు నిన్ను తరుముతున్నారు? ఏది నిన్ను తరుముతుంది? ఎలా బయటపడాలి? ఎక్కడ వీటి నుండి నాకు రక్షణ వస్తుంది అని నువ్వు ఆలోచిస్తున్నావా? ఎవరి సహాయము నన్ను ఈ బాధల నుండి, ఈ భయంకరమైన పరిస్థితుల నుండి కాపాడగలదు అని అనుకుంటున్నావా? దేవుని దగ్గర నీకు తప్పక రక్షణ దొరుకుతుంది. ఆయన నిన్ను తప్పకుండా కాపాడుతాడు. నిన్ను తరుముతున్న ఆ శోధనల నుండి, ఆ సమస్యల నుండి, ఆ బలహీనతల నుండి, అప్పుల నుండి యేసు క్రీస్తు ప్రభు తప్పకుండా నిన్ను తప్పిస్తాడు. దావీదుకు వచ్చిన కష్టమును బట్టి దావీదు వ్రాసిన ఈ కీర్తనలో దావీదు తనకు దేవునిపై ఉన్న విశ్వాసమును, నమ్మకమును కనపరుస్తున్నాడు. శత్రువులు తనను తరుముతూ ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరైతే నన్ను కాపాడగలరు అని దావీదు ఆలోచించాడు. ఎవరైతే నన్ను ఈ భయంకరమైన సమస్యల నుండి నన్ను తప్పిస్తారు అని అనుకున్నాడు. ఎటువైపు చూసినా బలమైన ఆశ్రయము, బలమైన దుర్గము, శక్తివంతమైన సహాయము కనిపించలేదు. దేవుడు తప్ప నన్నెవరు తప్పించలేరు అని తెలుసుకున్నాడు. అందుకే అంటున్నాడు, యెహోవా నా దేవా, నేను నీ శరణు జొచ్చియున్నాను అని. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీకు సహాయము చేయగలవారు ఎవరు అంటే కేవలము సర్వ సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే. ఆయన మాత్రమే నిన్ను తప్పించగలడు. ఆయన దగ్గర మాత్రమే నీకు క్షేమముంది. చూడండి, రాజు బలవంతుడు అయినటువంటి దావీదు తన స్నేహితులను ఆశ్రయించలేదు. తన బంధువుల ఇంటికి వెళ్ళి నాకు సహాయము చేయమని అడగలేదు. తన యొక్క రక్త సంబంధుల దగ్గరికి వెళ్ళి వారి పాదాలు పట్టుకోలేదు. లేదా అధికారుల దగ్గరికి వెళ్ళి మీరు తప్ప నన్నెవరు రక్షించలేరు అని ప్రాధేయపడలేదు. ఎందుకో తెలుసా? వారందరూ దేవుని కంటే శక్తి గలవారు కాదు అని దావీదుకు తెలుసు. దేవుని కంటే జ్ఞానవంతులు కారు అని దావీదుకు తెలుసు. అందుకే దేవుని పాద సన్నిధికి వచ్చి దేవుని పాదాలు పట్టుకున్నాడు. ఈరోజు ఈ వాక్యము వినుచున్న నీవు దేవుని పాదాలు పట్టుకో. ఈ లోకములో ఏ వ్యక్తి, ఏ శక్తి నిన్ను రక్షింపలేకపోవచ్చు. కానీ నేను నమ్మిన, నేను ఆరాధిస్తున్న నా యేసయ్య తప్పకుండా నిన్ను కాపాడుతాడు. ఈరోజు నిన్ను తరుముతున్న పరిస్థితులు ఏవైనా కావచ్చు. వాటిని బట్టి భయపడి వాటికి లొంగిపోవద్దు. నేనేమి చేయలేను అని, నా వలన కాదు అని, నేను చేయాల్సిందంతా చేశానని నిరాశ చెందకు. దావీదును రక్షించేవారు లేరు అని తెలుసుకున్నా అతని శత్రువులు అతన్ని సింహము వలె ముక్కలు ముక్కలుగా చీల్చివేయాలని తలంచారు. వారి చేతిలో పడ్డవారు సజీవంగా లేరు, ఉండరు అని అందరూ భయపెట్టారు. ఈరోజు నిన్ను కూడా అలాగే భయపెడుతున్నారేమో. నీకు వచ్చిన ఈ సమస్య, నీకు వచ్చిన ఈ అనారోగ్యము, నీకు వచ్చిన ఈ ఆర్థికపరమైన కష్టము బహుశా సింహము వలె నిన్ను చీల్చివేయడానికి సిద్ధముగా ఉందేమో. భయపడి అక్కడే ఆగిపోకు. పరిగెత్తి దేవుని సన్నిధికి రా. యేసయ్య పాదాలు పట్టుకో. ఆయన నిన్ను ఖచ్చితంగా తప్పిస్తాడు. దేని చేతిలో అయితే నువ్వు పడ్డావో దాని చేతిలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. మనుషులు మన మొర ఆలకించకపోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు, రక్షిస్తాడు, తప్పిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ వాక్యము వింటున్న నా ప్రియమైన సహోదరి, సహోదరులారా, నిన్ను తరుముతున్న ఏ సమస్య అయినా సరే దాని నుండి బయటపడాలి అంటే నీవు ఆశ్రయించాల్సింది మనుషులను కాదు. నీవు ఆశ్రయించాల్సింది దేవుణ్ణి. నీవు దేవుని పాదాలు పట్టుకోవాలి. నువ్వు అధికారములో ఉన్నవారిని కాదు ఆశ్రయించాల్సింది. మరింకా ఉన్నతమైన స్థానములో ఉన్నవారిని కాదు నువ్వు ఆశ్రయించాల్సింది. యేసయ్యను నువ్వు ఆశ్రయించు.
ఆయన పాదాలు పట్టుకో. ఆయన తప్పకుండా నిన్ను విడిపిస్తాడు, నిన్ను రక్షిస్తాడు. నీకు వచ్చిన సమస్య నుండి ఆయన నిన్ను లేవనెత్తి నీకు క్షేమాన్ని కలగజేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ లోకము మిమ్మల్ని తరుముతున్నా శత్రువులు మీకంటే బలవంతులు కావచ్చు, కాని మీ పక్షాన ఉన్న దేవుడు అందరికంటే శక్తిమంతుడు. మీరు ఒంటరిగా పోరాడాల్సిన అవసరం లేదు. దావీదును విడిపించిన దేవుడు, ఆకలితో ఉన్న సింహాల నోళ్లను మోయించిన దేవుడు, ఎర్ర సముద్రాన్ని చీల్చిన దేవుడు ఈరోజు జీవాక్యము వినిచిన మీ సమస్యల మధ్యలో మార్గాన్ని సృష్టించబోతున్నాడు. ఒక్క విషయము గుర్తుంచుకోండి, శత్రువు మిమ్మల్ని ఎంత వేగముగా తరుముతుంటే మీరు దేవునికి అంత దగ్గరగా వెళుతున్నారని అర్థం. ఆపదలు మిమ్మల్ని నాశనము చేయడానికి రావు, అవి మిమ్మల్ని దేవుని పాదాల దగ్గరికి నడిపించడానికి వస్తాయి. ఈ వాగ్దానాన్ని మీ హృదయంలో ముద్రించుకోండి. ఆయన మిమ్మల్ని ఎన్నడూ చెయ్యి విడవడు. ఈరోజు ఈ వాక్యము వింటున్న మీలో కొందరు ఒక నిర్ణయము తీసుకోవలసిన క్షణమిది. బహుశా మీరు మీ గదిలో ఒంటరిగా కూర్చొని కన్నీరు కారుస్తూ ఉండి ఉండవచ్చు. నా పరిస్థితి ఎవరికి అర్థము కావడం లేదు, నన్ను రక్షించేవారు ఎవరు లేరా అని మీ ఆత్మ ఘోషిస్తూ ఉండవచ్చు. మనుషుల సహాయము కోసము ఎదురు చూసి అలసిపోయారా? స్నేహితులు చేయి వదిలేశారా? ఇప్పుడే ఉన్న పాటున మీ హృదయాన్ని దేవుని వైపు తెరవండి. మీ గదిలోనే మోకరించండి, లేదా మీరున్న స్థితిలో మీ చేతులు ఆకాశము వైపు చాచండి. ప్రభువా, నా శక్తి అయిపోయింది, ఇక నా వల్ల కాదు. దావీదులాగే నేను కూడా నీ శరణు కోరుతున్నాను. నన్ను తరుముతున్న ఈ కష్టాల నుండి నన్ను తప్పించు అని అడగండి. ఆయన మీకోసము వేచి చూస్తున్నాడు. మీరు ఒక అడుగు ఆయన వైపు వేస్తే ఆయన 100 అడుగులు మీ వైపు వేసి మిమ్మల్ని హత్తుకుంటాడు. ఈరోజే మీ భారాన్ని ఆయనపై వేయండి. ఈ సమయంలో ఈ మాటలు వింటున్న మీరు మరికొన్ని నిమిషాలు మీరున్న స్థితిలోనే తలలు వంచి ఆకాశము వైపు మీ చేతులెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ అతి పరిశుద్ధమైన చెల్లించుకొనిచున్నాం. దేవా, శక్తివంతమైన వాక్యాన్ని విన్న ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పగిస్తున్నాను. ప్రభువా, ఈ క్షణంలో ఎందరో వేదనతో, భయముతో, ఆందోళనతో ఈ మాటలు వింటున్నారో అయ్యా మీకు తెలుసు. తండ్రి, వారిని తరుముతున్న ప్రతి చీకటి శక్తిని, ప్రతి దురాత్మ క్రియను మీ పరిశుద్ధ నామములో గద్దిస్తున్నాను. అయ్యా, నీ బిడ్డలకు నీవే ఆశ్రయముగా ఉండండి. 7వ సంకీర్తన 1వ వచనము ప్రకారము వారిని తరుముతున్న వారి చేతిలో నుండి, వారిని కృంగదీస్తున్న పరిస్థితుల నుండి సంపూర్ణ విడుదలను దయచేయండి. వారి కన్నీటిని తుడిచి వారికి ఒక నూతన నిరీక్షణను దయచేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వారి జీవితంలో ఒక అద్భుతం జరగాలి. రేపటి రోజు వారు నీకు సాక్షులుగా నిలబడాలి. నీ శాంతి, నీ రక్షణ వారి కుటుంబాలపై కుమ్మరించబడునుగాక. దేవ, ప్రాముఖ్యముగా ఈ దినము జన్మదిన, వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడ్డను మీ నూతన దయాకిరీటం చేత ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. ఇతరతర శుభకార్యాలు జరిగించుకుంటున్న ప్రతి బిడ్డకు కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకుంటున్నాం. శారీరక, మానసిక బలహీనతలతో కృంగిన స్థితిలో, వేదనతో కన్నీరు వెడుస్తూ మీ వైపు చూస్తున్నా ఇదిగో నా తండ్రి, క్యాన్సర్ వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలు, గుండె సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డలు, కిడ్నీ సంబంధిత వ్యాధుల చేత బాధింపబడుతున్న బిడ్డలు, పక్షవాతము చేత బాధింపబడుతున్న బిడ్డలు, అంధకార సంబంధమైన శక్తుల చేత పీడింపబడుతున్న బిడ్డలు, మూర్ఛ వ్యాధి చేత, HIV, ఒంటరితనముతో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా ఈ దినము మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకుని వస్తూ ఉండగా ప్రతి బిడ్డను మా కొరకు గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో మీరు తాకి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచములో శాంతిని,
సమాధానాన్ని దయచేయండి. విడిపోయిన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకుంటున్నాం. అయా, ప్రాముఖ్యముగా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి ఇదిగో పరాయి దేశాల్లో కష్టపడి పని చేసుకుంటున్న ప్రతి బిడ్డ చేతుల కష్టారితంలో రెండంతలుగా ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా, అనేక మంది బిడ్డలు వారున్న చోట వారు స్వేచ్ఛగా పని చేసుకుంటూ కావలసిన అకామాలు లేక అయా వేదనతో కన్నీటితో మీ సహాయం కొరకు మీ వైపు చూస్తూ ఉండగా అక్కడున్న అధికారులతో మీరు మాట్లాడి బిడ్డలకు అకామాలు వచ్చేలాగన కృప చూపండి. బిడ్డల చోట ఒంటరిగా ఉంటుండగా చెడు సహవాసాల వైపు వారు వెళ్లకుండా వారి అడుగులను స్థిరపరచండి, బలపరచండి. వారి కుటుంబాలను మీ కృపలో క్షేమముగా భద్రపరచమని వేడుకుంటున్నాం. దేవా, ఈ సమయంలో నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ఉండగా ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకొని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రార్థన విన్నపాన్ని మీరు ఆలకించి అంగీకరించి ప్రతి న్యాయమైన కోరికకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడ్డల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీరే ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మిమ్మల్ని బలపరిచినట్లయితే దయచేసి తప్పకుండా లైక్ చేయండి. మీ సమస్యల గురించి లేదా మీరు పొందిన దీవెనల గురించి కామెంట్లో కానీ లేదా నా వాట్సాప్ నంబర్ కానీ తెలియజేయండి. నేను మీ కొరకు ఖచ్చితంగా ప్రార్థిస్తాను. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే వారికి ఈ వాక్యాన్ని షేర్ చేసి దేవుని ప్రేమను పంచండి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక.